వీరుడు. చూడడానికి పులిలాగా ఉన్నావే. చూడ్డానికి మాత్రమే కాదు, భయపడకండి. వాళ్ళు మీ పిల్లలు కాదు, నా పిల్లలు. కాపాడి తీరుతాను. ఒక్కడుగు ముందుకేసిన పిల్లలందరూ చేస్తారు. భూమిని స్వర్గం చేసే దేవతలు పసిపిల్లలు. వాళ్ళని చంపి ఏ నరకాన్ని ఏలుకోబోతున్నావు? రాజ్యం నా చేతికి రావడానికి ఏ పనికైనా వెనకాడు. మేం ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళకి భయం పోయింది. నీకు భయం వచ్చిందిగా. చెడ్డోడికి ఎన్నో శక్తులుండొచ్చు, మంచోడికి ఒకే శక్తి, ప్రజాశక్తి. అందుకే నీ ఆయుధం పెట్టుకునే నిన్ను అంతం చేయబోతున్నాను. ఒక్క బిడ్డ ఒంట్లో నుంచి ఒక్క బొట్టు రక్తం వచ్చిందో, వాళ్ళ ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం కూడా రాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో ఒక్క బొట్టు కూడా మిగ్గలనివ్వకుండా నువ్వు తాగాలి. ఈ పిల్లల్ని మాత్రమే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పిల్లల్ని చంపినా సరే మా యువరాజు విషం తాగడానికి మేము చచ్చినా ఒప్పుకో. ఆ ప్రేమ చాలమ్మా. నేను ఇంకా ఎన్ని జన్మలెత్తైనా మీకోసం ప్రాణం ఇస్తాను. నేరుగా వచ్చి నాతో పోరాడనప్పుడే అనుకున్నాన్రా. ఇప్పుడు వీరత్వం చూపించబోతున్నావా, విషం తాగబోతున్నావా? విషం తాగితే వదిలేస్తావా? నేమిదట్టు నువ్వు వేసిన ఓటుని నమ్ముతున్నాను. అయ్యా అయ్యా అయ్యో వద్దయ్యా, మీరు ఈ దేశానికి కాబోయే మహారాజు. మీకోసం మేము అందరం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు కలకాలం లక్షణంగా ఉండాలయ్యా. వద్దయ్యా, వద్దు అయ్యా, అయ్యా, వద్దయ్యా, అయ్యా, అయ్యా, వద్దయ్యా, తాగొద్దయ్యా, తాగొద్దయ్యా. అయ్యా, ఇక్కడ చివరి ప్రాణం వరకు కాపాడడం ఒక నాయకుడిగా నా బాధ్యత. నా అన్నతిని శిరస వహించడం మీ అందరి బాధ్యత. ప్రజల కోసం చావుని కూడా సంతోషంగా స్వీకరిస్తారా? మీరు పోతే దేశాన్ని ఎవరు కాపాడతారయ్యా? నువ్వేరా. ఒక్కొక్కడు వీరుడై దేశాన్ని కాపాడగలిగితే రాజనేవాడే అక్కర్లేదురా. ఈ భూమి నాకు సొంతం కాబోతోంది. నువ్వు ఈ భూమికి సొంతం కాబోతున్నావు. నేను విత్తనాన్ని. నన్ను పాతిన చోట ఇంకొకడు మొలిచి దళపతి, యువరాజుకు మగబిడ్డ పుట్టాడట. నువ్వన్నట్టుగానే మొలిచొచ్చావు.
ఖడ్గం తీసుకెళ్లి నరికి ప్రజలతో సహా ఈ ఊరిని కాల్చిపోయి శక్తుల వల్ల శపించబడి పక్షులుగా మారిన మనుషులు ఆ కొండ ప్రాంతాల్లోనే బతుకుతుండేవారు. వాళ్లే నిన్ను మృత్యువు నుంచి కాపాడి పక్షిగూడు లాంటి దోణిలో పెట్టి తోడుగా గుడ్డును పెట్టి నదిలో వదిలారు. మరి శపించబడ్డ మనుషుల్లో సూర్యుడు కూడా ఒకడా? అందుకే మాట్లాడుతున్నాడు. మీ అమ్మను నాన్నను నల్ల చిరుత చంపిందని జలంధరుడు అబద్ధం ఆడాడు. యవనరానికి పెళ్ళయింది. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆమె భర్తను కూడా జలంధరుడే చంపి ఎప్పటిలాగే నల్ల చిరుతే చంపిందని అందరినీ నమ్మించాడు. యవనరానికి ఏం జరుగుతోందో కూడా తెలియదు. వాణ్ణి గుడ్డిగా నమ్మింది. యువరాణిగా ఉన్న యవనరాణి తనకు తానే కిరీటం పెట్టుకుని రాణి అయ్యింది. కాని ఆనాటి నుంచి జలంధరుడే అన్నిటికీ సూత్రధారి. జంబూక సిద్ధుడు జలంధరుడి ద్వారా చావురాని వరమిచ్చే బలిపూజ చేయమని రాణికి చెప్పాడు. రాణి కూడా ఆ ప్రలోభానికి లొంగిపోయి అమాయకురాలైన ఆ రాణి చేత ప్రతి సూర్యగ్రహణం రోజు పౌర్ణమి నాడు పుట్టిన ఒక స్త్రీని బలి ఇచ్చే ఆ పూజను చేయించాడు. 18 సార్లు ఈ పూజను ఆపకుండా చేస్తే రాణికి చావులేని వరం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన జలంధరుడు రాణితో సంబంధం పెట్టుకుంటే చావురాని వరం అతనికి వస్తుంది. చివరిగా రాణిని కూడా చంపేద్దామనే పన్నాగం పన్నాడు. 17 సార్లు ఏ అంతరాయం లేకుండా బలి పూజను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది 18వసారి. రేపే సూర్యగ్రహణం. ఇదే చివరి పూజ. మనోహర, ఆ పూజను జరగకుండా ఎలాగైనా నువ్వే ఆపాలి. ఆ పూజ జరిగితే మానవ జాతే వాడి చేతికి చిక్కి మట్టి పాలైపోతుంది. దాన్ని ఆపడం నీకు మాత్రమే సాధ్యం. ఎక్కడన్నా మనోహరుడు కనపడటం లేదు. నాతో చెప్పేళ్ళాడా? ఏంట్రా అన్నబుద్ధం మీద చేసే అలవాటు? పట్టుబడ్డావా? మరి మనోహరుడు ఎక్కడా? అదా కేవలం మేము నటులో వేషం వేయించిన వంటి కదా మీరు అడగాలి. మమ్మల్ని చూసి దండం పెట్టి బానిస కుక్కవి మా ముందే తోకజాడా. మిత్రులుగా వస్తే ఆదరించడమో తెలుసు, శత్రువులుగా వస్తే అంతం చేయడమో తెలుసు. ఇందులో చాలా వరకు అర్థాలు తెలిసాయి. పేరు మార్చు బలం వస్తుందంటే అవును, నువ్వు మనోహరుడు కదా, బేతాడు అని తెలియగానే బాగా వచ్చింది. ఒత్తిడి చేస్తే ఒంటికెళ్ళు, ఒక్కటే అర్థం కాల. ఏముంది, ఒత్తిడి ఏర్పడితే ఒంటిగా బేతాళ పరీక్షకి వెళ్ళు అని అర్థం. వెళ్ళాను, గెలిచాను కదా. సూర్యుడు మునగాలి, దండం తునగాలి. దీనికి అర్థం ఏంటి?
భూలోకం మాలకం జంబా మీరు పైన రాణి బలిపీఠ ఉన్న గదికి వెళ్ళాలి. కొడంగి లంబా మీరు చెరసాలకు వెళ్ళి తాతయ్యని ఎలాగైనా కాపాడాలి. సూర్యుడు కోట చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాలని నువ్వే చూసుకోవాలి. వచ్చే ఉదయం ప్రజల జీవితాల్లో వెలుగు నింపే శుభోదయం కావాలి. మనోహరుడు రజకుడిని వెళ్ళి కలిశాడు. వాడిని చావచేత కొట్టి నిజాలు రప్పించాను. ఏంటా నిజం? మన సామ్రాజ్యాన్ని మిమ్మల్ని సమూలంగా అంతం చేయడానికి ఆ కింకిణి దేశం నుంచి వచ్చిన హంతకుడే ఆ మనోహరుడు. మనోహర, నన్ను అంతం చేస్తావా? మీరు పూజ మొదలు పెట్టండి. ఆ మనోహరుడిని నేను పట్టుకుంటా. మరణాన్ని వెతుకుంటూ వచ్చావు మనోహర. మరణాన్ని చూస్తే అందరూ భయపడతారు, వీరుణ్ణి చూస్తే మరణమే భయపడుతుంది. ఒంటి కంటోడు కూడా లోపలే ఉంటాడు కదనా. ఇప్పటికే భయంతో ఒంటికి తొస్తున్నాను, నువ్వు ఇంకా భయపెట్టగరా?